హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొమ్ము సిలువేలలో బలమును నీకిచ్చునని, సొమ్ము సిలువేలలో బలమును నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులని ఇంపు పొందేదావు. గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులని ఇంపు పొందేదావు. బ్రహ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ప్రభు బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి శోధను సహించి నిలిచి దాంట్లో జయమును పొందుకునింది. శాతానుగాడు ఓడిపోయినాడు, చేతబడులు కాలిపోయింది, శత్రువు వెనుదిరిగారు. దేవుని ప్రియులారా, కొన్ని సందర్భాల్లో శోధన మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సేవకులైన, విశ్వాసులైన, స్వార్థికులైన, ప్రవక్తలైన, శిష్యులైన శోధనలు వస్తాయి. శోధనలో మనము నిలబడి దాన్ని జయించాలి. ఒక హల్లెలూయా చెప్పదామా? ఒక హల్లెలూయా చెప్పదా? అవునండి, కొన్ని శోధన మీద శోధన వస్తూ ఉంటుంది. తగిలిన వేలికే తగులుతూ ఉంది అంటారు కొందరు కదా. హల్లెలూయా. వచ్చిన వారికే వస్తూ ఉంది అంటారు. నాకు ఒక శోధన కలిగింది ప్రారంభంలో. నేను యేసు ప్రభుని పూర్తిగా నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, దేవుని ప్రియులారా, మా తల్లి చనిపోయింది, మా వదిన చనిపోయింది, మా అన్న సేవలో ఉన్న అన్న చనిపోయినాడు, మా నాన్న చనిపోయినారు. ఊరోళ్ళంతా మాట్లాడుకున్నారు, వీళ్ళు ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఆత్మీయ సంఘానికి వెళ్ళారు. మరి వరుసగా చనిపోయినారు. హల్లెలూయా. మా తల్లి మాత్రం ఆగస్టు 20వ తేదీ చనిపోయింది. మా వదిన, మరి దేవుని ప్రియులారా, మా నాన్న, మా అన్న, వీళ్ళంతా కూడా జనవరిలోనే చనిపోయినారు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, 6, 8, 12 ఇట్లా సంవత్సరం జనవరిలోనే చనిపోయినారు. నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నా, ఆత్మలో బలపడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్న సమయంలో అప్పుడు సైకిల్లో వెళ్ళేవాడిని పరిచర్యకి. చిత్తూరు కూడా సైకిల్లోనే వెళ్ళిపోయేది సేవకుల మీటింగ్కి. ఆదివారం ఆరాధనకి పాస్టర్లకి టికెట్కి డబ్బులు ఇచ్చేసి సైకిల్లోనే వెళ్ళిపోయేవాడు నేను. చెక్ పోస్ట్ దగ్గర ఇప్పుడు మరి తిరుపతి నెల్లూరు బైపాస్ ఉంది కదా, ఇక్కడ వరుగుపల్లి దగ్గర, అక్కడ వరకే నాకు బస్ ఫేర్ ఉండేది. అక్కడ కూడా దిగేసి నడిచే పరిగెత్తేవాడిని నేను సమయానికి. మీరైతే లేటుగా వస్తున్నారు. నేను ఆరాధనకు ముందుగానే మ్యాట్ వేయడానికి, కిటికీలు తెరవడానికి, డోర్ తెరవడానికి, బాత్రూమ్లు క్లీన్ చేయడానికి వెళ్ళేవాడిని నేను అప్పట్లో. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన ప్రతి వారి జీవితాల్లో వస్తుంది. దాంట్లో నిలబడి మనం జయించాలి, వెనుదిరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఒక శోధన వచ్చింది. ఏం తెలుసా? నీకు ఏకైక కుమారుని ఏం చెయ్యి, బలి ఇవ్వడానికి నేను చెప్పే స్థలానికి తీసుకొచ్చి బలి అర్పించు అన్నాడు. వెనుదిరిగాడా? లేదు. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. దేవుని యందు ప్రియమైన వారిలారా, యాకోబులో 1వ అధ్యాయంలో మనం చదువుకుంటే, అక్కడ యాకోబు పత్రికలో మనం చూస్తే 12వ వచనంలో 1వ అధ్యాయంలో, శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తన్ను ప్రేమించు వాళ్ళకి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఏం పొందునంట? జీవ కిరీటము పొందును. ఇక్కడ అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. నేను దేవుని ప్రియులారా 2011వ సంవత్సరంలో 2009 నుండి మేము ఐరాల ముంగరమడుగు చర్చికి ఈ 2 చర్చిలు మన ఇన్ఛార్జిలో జరుగుతుంది. మిగతాది ఇప్పుడు ఉండే 6 బ్రాంచ్లు మన మరి సంఘము ద్వారా మన చర్చి ద్వారా జరుగుతుంది. అయితే 2011లో ఫిబ్రవరి నెలలో నాది CT100 ఉండింది. అప్పుడు ఎవరు పిలిచినా నాతో కూడా బల్లారాధనకు రాలేదు, నేను ఒక్కడే వెళ్ళిన తర్వాత చాలా ఆర్భటంగా ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని బోధించి ఆత్మతో నింపబడి రిటర్న్ కాబోతున్నాను. రిటర్న్ అయ్యేటప్పుడు అప్పటికి 1:30 మధ్యాహ్నం ఆదివారంలో కరెక్ట్గా రెడ్డివారిపల్లి దాటుకొని ఐరాల పోల్ స్టేషన్ దాటుతూ ఉన్నాను. పెన్చర్ అయిపోయింది బండి, బ్యాక్ టైర్. మరలా పెన్చర్ వేసుకున్నా. మరలా కరెక్ట్గా దేవుని ప్రియులారా మధ్యపేటలపల్లి దగ్గరకు పోయిన ఆడ పెన్చర్ అయిపోయింది, బ్యాక్ టైరు. మళ్ళీ అక్కడ రెడీ చేసుకున్న, గాలి పట్టుకున్నా, రెడీ చేసుకున్న తవనంపల్లి కాడికి వచ్చే కొందికి మళ్ళా పెన్చర్ అయింది. సమయం ఎంత తెలుసా? 5:30. నేను నిలుచుకున్న శోధనలో అపవాదిగాడు శోధన ఇచ్చాడు. ఒకసారి సీజ్ అయిపోయింది. ఇప్పుడున్న యమహా సీజ్ అయిపోయింది. మన మమత డానియల్కి రామపురం చర్చికి పోతారని బైక్ని ఇచ్చిన, ఆ యమహాని ఇచ్చిన, యమహా క్రక్స్ని ఇచ్చిన. వాళ్ళు 1 సంవత్సరం పాటు తోలి సీజ్ చేసి ఎత్తుకొచ్చి మెకానికల్ దగ్గర తోసేసి వెళ్ళిపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. 10,000 రూపాయలు ఇస్తామని నేను చెప్పాను. 10,000 వద్దు, 5,000 ఇవ్వండి అన్నా. మా కిరణ్ గారు వద్దు, పరిచయకి వెళ్తూ ఉన్నారు పోనీ అనేసి పరిచయకి ఇస్తే బండిని ఏం చేశారు, ఆయిల్ లేకుండా బండి సీజ్ చేసి ఎత్తుకొచ్చి మెకానికల్ దగ్గర తోసేసి వెళ్ళిపోయినారు. మెకానికల్ అడిగితే దానికి పెట్రోల్ ఒక 50 రూపాయలకి పట్టి ఇయ్యంటే వాళ్ళే పోసుకుంటారు. ఇదంతా శైతానుగాడు చేసే పని. ఇప్పటికీ దానికి 8,500,000 కంటే పైన అయింది ఇప్పుడు డబ్బులు. దేవుడు కృపలు బట్టి మరలా పరిచయ కొరకు ఆ బండిని మరలా ఇచ్చాడు. ముందు ఒకరికి ఇచ్చాము, వాళ్ళు అట్లా చేశారు. రెండో వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళు అట్లా చేశారు. దీన్ని ఎందుకు ఉదాహరణ చెప్తుందంటే, శోధన శోధన సహించువాడు ధన్యుడు. మా పిల్లలు 5:30కు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, డాడీ ఏడ ఉండవు? నేను తవనంబల్లే ఉండా. హల్లెలూయా. ఇంటికి చేరుకోవడానికి 6 అయింది. కొన్ని సమయాల్లో కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అడ్డులు వస్తాయి. మనం వెనుదిరగకుండా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మనం ఆయన్నే చూడాలి. ఎవరిని చూడాలి? ఆయన్నే చూడాలి. మనము ఆయన వైపే ఉండాలి. మన దృష్టి అంతా ఆయన ప్రక్కనే ఉండాలి. ఈ సమయంలో దేవుని ప్రియులారా, బైబిల్లో మరలా మనం చదువుకుంటే ఏం చెప్తున్నాడంటే, నిలిచినవాడై, శోధనకు నిలిచినవాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటమును పొందును. వాగ్దానం చేసినటువంటి కిరీటమును పొందును అంటున్నాడు. వాగ్దానం చేయబడినటువంటి కిరీటమును పొందుతాడు అని ఇక్కడ లేఖనములో రాయబడింది. గనుక మనము శోధనను జయించువారుగా మనము ఉన్నప్పుడు సాతాను సిగ్గుపడి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ అధ్యాయంలో మరొకసారి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన హల్లెలూయా జీవ కిరీటాన్ని పొందును. వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును. కొన్ని సమయాల్లో శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన కూడా జవాబు రాకుండా కొన్ని దినాలు, నెలలు సమయం పడుతుంది. అయితే మన శోధనలో దేవుని ప్రియులారా సొమ్ముసిల్లకుండా, వెనుదిరగకుండా మనము వేచి ఉన్నటువంటి వారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు హేళన చేసేవారు, నన్ను హేళన చేసేవారు, బూతు మాటలు మాట్లాడేవారు. అయితే నేను వాటిని జయించడానికి నిలిచాను. ఇది మనకు ఒక శోధన, ఇది దేవుడిచ్చే శోధన కాదు, అపవాదిచ్చే శోధన. దేవుని ప్రియులారా, దేవుడు అద్భుతముగా 91 నుండి 2004లో కాలు పెట్టినప్పుడు ఈ శోధనను జయించి కొద్ది కొద్దిగా దేవుని సన్నిధిలో పందెములో పరిగెడడానికి ముందుకు సాగుతూ వెళ్ళాను. పౌలు గారు చెప్తున్నాడు 1 కొరింథీయులు 9వ అధ్యాయము 25వ వచనానికి వెళితే, దేవుని ప్రియులారా 1 కొరింథీయులు 9వ అధ్యాయము 25వ వచనములో, మరియు పరుగు పందెము పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండుము, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మనము మితముగా ఉన్నాము. అందుకే అన్నాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. పందెములో పరిగెత్తేటప్పుడు మితముగా పరిగెత్తాలి. వేగముగా పరిగెత్తే, మితముగా పరిగెత్తువాడు నీకంటే దూరంగా ఉన్నవాడు నిన్ను దాటుకొని వెళ్ళిపోతాడు పందెంలో. హల్లెలూయా, హల్లెలూయా. మితముగా మనం అన్నిటిలో ఉండాలి. దేవుని ప్రియులారా, అయితే ఇక్కడ అంటున్నాడు, వారైతే ఛాయామగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అందుకు పందెములో దేవుని ప్రియులారా పరిగెడుచున్నటువంటి మనము అన్ని విషయములో మితముగా ఉందాం. అయ్యో నాకు ఇచ్చేయలేదు అప్పుడే దేవుడు, నాకు మందిరం కట్టించేసేలేదే, అయ్యా నా అప్పు సమస్యలు తీరలేదే, అప్పుడే నేను అనుకున్నది జరగలేదే, నేను ఊహించింది కాలేదే, నేను అట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా కాలేదే, నేను ఇట్లా ప్రార్థన చేశానే అది జరగలేదే, నేను ఇలా మందిరానికి వెళ్తున్నానే, నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానే, నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నానే, అమావాస్య ప్రార్థనకి వెళ్తున్నానే, నాకు జరగలేదే అనొద్దు. నువ్వు అన్ని విషయంలో మితంగా పరిగెత్తు, మితంగా ఉండు. నీకు అక్షయమైన కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 6లో మీరు చదువుకున్నట్లయితే, 6-7 మీరు చదువుకున్నట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయము 6-7 చదువుకున్నట్లయితే, ఇందువలన ఏమంట, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెంకాలం మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. కొంచెంకాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొంచెంకాలం దుఃఖం కలుగుతుంది. అప్పుడు లోకము సంతోషిస్తున్నదంట. యోహాను 16:20 వచనంలో మీరు చదివితే, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 20 వచనంలో చదవండి. ఎత్తలేదు. మీరు ఏడ్చి ప్రలాతింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు దుఃఖించేటప్పుడు
లోకము సంతోషిస్తుందంట, మీ దుఃఖము సంతోషమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. కూడి వచ్చిన మీరందరూ గమనముగా వినాలి. కొన్ని సమయాల్లో కొన్ని అడ్డైన కార్యాలు, శోధన కార్యాలు, సమస్యలతో కూడిన కార్యాలు వస్తాయి. మనము సొమ్ముసిల్లిపోకూడదు, మనము వెనుదిరగకూడదు. అయ్యో నాకు దేవుడు అది చేయలేదని బ్యాక్కి వెళ్ళకూడదు. మరలా లోకానుసారమైన బిడ్డలుగా మారిపోకూడదు. మరలా మీరు లోకంగా మారిపోకూడదు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా మనము శోధనను నిలిచి దానిని జయించినటువంటి వారిగా ఉండాలి. పేతురులో ఒక మాట అంటాడు, 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించండి. హల్లెలూయా. సహోదరులకి ఈ విధమైన కొన్ని శోధనలు వస్తాయి. వాటిలో మీరు సొమ్ముసిల్లకుండా దేవుని ప్రియులారా, వాటిని మీరు ఎరిగి విశ్వాసమునందు స్థిరలై వారిని ఎదిరించండి. విశ్వాసమునందు స్థిరలై, చెప్పండి, విశ్వాసమునందు స్థిరలై. మీకు పక్కలో ఉన్న వారిని చూసి చెప్పండి, విశ్వాసమునందు స్థిరలై వారిని ఎదిరించండి. విశ్వాసమునందు స్థిరలై వాటిని ఎదిరించండి. అప్పుడు పారిపోతాడు. గనుక దేవుని ప్రియులారా, అది ఎట్లా ఎదిరించాలా? విశ్వాసమునందు. నేను శోధన సహించడం మాత్రం కాదు, జయిస్తాను, శోధన జయిస్తాను, నీ వల్ల ఏం కాదు అని అపవాదిని ఎదిరించినప్పుడు, శోధన ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడంట. అది లోకమందు ఉన్న మన యొక్క పితరులకి, విశ్వాసులకి, పరిశుద్ధులకి శోధన వచ్చింది. దానియేలుకు ఒక శోధన వచ్చింది. ఏం శోధన తెలుస్తా? నువ్వు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ఆరాధిస్తే నేను తీసుకుపోయి సింహ గుహలో పడవేస్తారు, సింహాలు నిన్ను తినేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాద్రాక్, మేషక్, అబేద్నెగోకి ఆ బాబిలోను దేశంలో నెహెమ్యా ఉన్నారు, ఎజ్రా ఉన్నారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దానియేలు ఉన్నారు. అయితే ఆయనకు శోధన వచ్చింది. శోధన వచ్చినా కూడా భయపడకుండా దేవుని యందు నిలిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని జయించాడు, దాన్ని ఎదిరించాడు. సింహపు నోళ్ళను దేవుడు బంధించాడు. నేను ఇంకా వాక్యానికి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సమయాల్లో కొన్ని శోధనలు వస్తాయి. హల్లెలూయా. నాకు కూడా అప్పుడప్పుడు శరీరంలో శాతానుగాడు కొన్ని శోధనలు ఇస్తూ ఉంటాడు, బలహీనస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, నేను భయపడదే లేదు. ఎందుకంటే నా ప్రాణం ఉన్నంత వరకు, నా శరీరం మట్టిలో చేరి నా ఆత్మ పరలోకానికి చేరు వరకు ఆయన మాత్రమే ఆరాధిస్తాను, ఆయన మాత్రమే గణపరుస్తాను. మరి దేవుని ప్రియులారా, ఇది ఎవరిచ్చేదంటే దేవుడు కాదు, ఇది సాతానుగాడు స్నేహితుల ద్వారా ఇస్తాడు, సాతానుగాడు బంధువుల ద్వారా ఇస్తాడు, సాతానుగాడు తల్లిదండ్రుల ద్వారా ఇస్తాడు, సాతానుగాడు పిల్లల ద్వారా ఇస్తాడు. మన సాతానుగాడు మన పక్కింటి వాళ్ళ ద్వారా ఇస్తాడు. మనం భయపడకూడదు. ఏం కూడదు? ధైర్యంగా ఉండాలి. ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. శోధన మనం జయించాలి. అప్పుడే మనం జీవ కిరీటాన్ని పొందుతాం. ఇంకా శోధన గురించి అనేక కార్యాలు ఉంది. వాక్యానికి వెళ్ళబోతున్న అందరూ కూడా కన్నులు ముద్దాం. సాక్ష్యం ఇచ్చిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా గొప్పగా దేవుడు వాడుకోవాలని, ఆమె 118:17లో చెప్పినట్లుగా దేవుడు ఆమెను వాడుకోవాలని, వాళ్ళ భర్తను, బిడ్డలు దీవించాలని అందరూ చేతులు ఎత్తదాం. పరిశుద్ధుడా, ప్రేంగుల తండ్రి, నీకు వందనాలు నాయన. కోకిల అనబడినటువంటి నాయన నీ బిడ్డను షలోమిని మీ చేతులు అప్పగిస్తున్నా. అది నిమిలో షలోమి అయ్యా, నీతో కూడా కొందరు స్త్రీలు
అయా స్తోత్రం, అయా పరిచర్లో నీకు సహాయకరంగా ఉన్నారు. అలాగన ఈ రాగిమేనపేట నుండి వచ్చిన షలోమిని కుమార్తె నీ పరిచర్లో సహాయంగా ఉండునుగాక. అనేక షలోమిలను లేపండి, అనేక సిస్టర్లను లేపండి ప్రభువా. నీ బిడ్డను బలపరచండి. శాతానుగాడు వెనుదిరిగాడు, నీ బిడ్డకు పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మరలా మనం వాక్యానికి వెళ్దాం. వాక్యంలో దేవుని ప్రియులారా, దేవుడు మాట్లాడబోతున్న వాక్యాల కొరకు మనం కనిపెడదాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియపరచుదాం, దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛియ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛియ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, నిన్నే కదా నా ముందు నిలుపుతున్నాను. అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చాలని నాయనా, అందుకోసమే సమర్పణ చేసి పరిచర్యకు వచ్చాం. పరిచర్యకు బ్రాంచ్ సంఘాలకు వెళ్ళిన సేవకులకి సంఘాన్ని నీ చేతులు అప్పగిస్తూ తిరిగి ప్రయాణంలో వాళ్ళకు తోడుగా ఉండండి. లోకమంతా జరుగుతున్న ఆరాధనలో మీరు రండి నాయనా. ఈ మందిరము 2వ ఆరాధనలో కూడా మీరు మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మీ బిడ్డల్ని దీవించడానికి రండి. ఈరోజు బంధకాల్లో ఉన్న వారిని విడిపించమని సమస్తములు మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. మరి ఈరోజు చదువుకున్న భాగములో దేవుని ప్రియులారా, యేసయ్య నన్ను ఈ వాక్యముల నుండే మాట్లాడమన్నారు గనుక నేను సిద్ధపాటు చేసుకున్నటువంటి వాక్యాలను నేను దేవుని ప్రియులారా సిద్ధపాటు చేసుకున్నాను. అయితే ఆయన ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడాలి అన్నాడు. ఏం సిద్ధపాటు చేశానంటే 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనములో దేవుని ప్రియులారా నేను సిద్ధపాటు చేసుకుంది వాక్య పరిచర్య చేయడానికి. దేవుడు నాతో మాట్లాడాడు. నేను వాక్యాన్ని ధ్యానం చేసి మాట్లాడుతున్నప్పుడు నెంబర్ 1 మొదటగా ఏం చెప్పాడంటే 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట ఏమంట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడగుదును. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడగుదును అని ఇక్కడ ఇశ్రాయేలీయులతో కూడా సమూయేలు ప్రవక్త చెప్పుచూ ఉన్నాడు. ఇది నేను కాదు, ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు కోసం దేవుని ప్రియులారా ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడగుతాను అని చెప్పి ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. మరలా ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రియులారా వాక్యములో, అది నాకు దూరం అవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. వీటిలో నుండి దేవుడు నాతో కూడా మాట్లాడినప్పుడు దీనికి రిఫరెన్స్ వాక్యాలతో కూడా ధ్యానం చేసి అనేక వాక్యాలు సిద్ధపాటు చేసుకున్నా. అయితే మొదటి ఆరాధనలో దేవుడు
ఈ వాక్యాన్ని నాకు ఇచ్చినాడు. ఎందుకంటే దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఎందుకంటే రక్షణ పొందిన వారు, రక్షింపబడిన వారు మరి తిరిగి బ్యాక్ వెళ్ళిపోకుండా, ఇటువైపుకు అటువైపుకు వెళ్ళిపోకుండా, వెనక్కి లోతు భార్య వలె వెళ్ళిపోకుండా, భయపడి కుడివైపుకి వెళ్ళిపోకుండా, భయపడి వెనక్కి వైపు వెళ్ళిపోకుండా, అమ్మ ముందుకు పరిగెత్తి వెళ్ళకుండా వారికి బోధించు. ఇది ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే ఆశ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాసిందంటే 73వ కీర్తన దేవుని ప్రియులారా ఆసాబు రాశాడు. హల్లెలూయా. అనేక కీర్తనలు రాశాడు. సొలొమోను రాశాడు. కోరహు కుమారులు రాశాడు. దావీదు రాశాడు. సొలొమోను రాశాడు. మోసే రాశాడు. మనం అన్ని కీర్తనలు దావీదు కీర్తనలు అని చదివేస్తాం. అయితే ఈ కీర్తన ఆసాబు రాశాడని 73వ కీర్తనలో దేవుని ప్రియులారా ఆడ పై భాగంలో రాయబడింది, ఇది ఆసాబు కీర్తన. హల్లెలూయా. ఇది ఎవరి కీర్తన? ఆసాబు కీర్తన. ఈ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూద్దాం 23వ వచనాన్ని, మనము 24వ వచనాన్ని, 25వ వచనాన్ని చదువుకొని ఈ వాక్యముల నుండి మనము ధ్యానము చేద్దాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఈ 3 వాక్యాల నుండి 3 కార్యాలు మీ మధ్యలో మాట్లాడబోతున్నాను. దేవుని ప్రియమైన వారలారా, మొదటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 23వ వచనములో అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఈ ఆసాబు రాసినటువంటి కీర్తనలో అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, కీర్తనలు పాడుచు, కృతజ్ఞతలు చెప్పుచు, ఆరాధన చేస్తూ దావీదు రాజు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నీ మందిరంలో ఆరాధన చేయడానికి ఎల్లప్పుడూ కూడా నేను నీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్య, నీ చిత్తము చేయుట నా హృదయపు తపనమయ్య. హల్లెలూయా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను భక్తుడు పాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఉన్నారో ఎవరు లేరో, మన నమ్ముకున్న స్నేహితులు ఉన్నారో లేరో, మనకు ఉండవలసినది ఆసాబు చెప్పినట్లుగా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను ప్రభువా, నన్ను విడిచిపెట్టద్దు, నా కుడి చేతిని ఏం చేయొద్దు, విడిచిపెట్టద్దు. ఆయన అంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆమేన్. నీ కుడి చేయి నన్ను ఏం చేస్తున్నావు? పట్టుకొని ఉన్నావు. దేవుని ప్రియులారా, ఆసాబు చెయ్యిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. కారణం ఆసాబు దేవునితో కూడా ఉన్నాడు ఎల్లప్పుడూ. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నతింతునని పాటను మనం పాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిచర్యకు వచ్చిన దినముల నుండి దేవుని ప్రియులారా, ఎప్పుడైతే ఈ పరిచర్యకు వచ్చానో నేను ఎవరిని నమ్మలేదు, ఎవరి యుద్ధ ఉండాలని కోరుకోలా. యేసు ప్రభు దగ్గరనే ఉండాలని, యేసుతోనే ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరే.
రమ్మయ్యా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. మాలో మీరు, మీలో మేము, మాలో మీరు, మీలో మేము కలిసి ఉందామయ్యా, మనం కలిసి ఉందామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆషాబు, ఈ రాసు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పుచున్నటువంటి మాట, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఎవరైతే దేవునితో కూడా ఉంటారో వారి కుడి చెయ్యిని దేవుడు పట్టుకొనే ఉంటాడు. ఒక హల్లెలూయా కూడా చెప్పలా, ఆమేన్ కూడా చెప్పలా, మీరు ఒక హల్లెలూయా కూడా చెప్పలా. దేవుని ప్రియులారా, ఆయన మీ కుడి చేతిని పట్టుకుంటే ఎవరు మిమ్మల్ని జయించలేరు. శోధకుడు వచ్చి మీకు 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 శోధన ఇవ్వలేడు. శత్రువు మీ యొద్దకు రాడు. ఒక రాజు కుమారుని చేతిని పట్టుకొని ఉంటే దొంగలు వచ్చి దోసుకొని వెళ్తారా? అయ్యా ఎవరైనా వస్తారా? ఎవరు రారు. అలాగున నీవు కానీ దేవునితో ఎల్లప్పుడూ ఉంటే నీ కుడి చేయిని ఆయన పట్టుకొని ఉంటాడు. ఒక హల్లెలూయా చెప్పండి. మీ కుడి చేయిని పట్టుకొని ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉంటావో, నీ కుడి చేయి పట్టుకుంటాడో, నువ్వు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. 138 వచనాన్ని ఒకసారి చదవండి. 138 వచనాన్ని చదవండి. 138:8. యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముడును. నీ చేతి కార్యములను విడిచిపెట్టద్దు. యెహోవా నా కార్యములను సఫలము చేశాడు. ఎప్పుడంటే నువ్వు దేవునితో కూడా ఉన్నప్పుడు. ఎప్పుడంటే నీ చేతి పనులు ఎప్పుడైతే విడవకుండా ఉంటావంటే దేవునితో కూడా ఉన్నప్పుడు, దేవుడు నీ చెయ్యిని పట్టుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవునికి ఎప్పుడు దూరం అవుతావో నీ చేతి కార్యములు సఫలము కాదు. నువ్వు ఎదురు చూసే కార్యము సఫలము కాదు. అమ్మా, నువ్వు ఎదురు చూసి పొందుకోవాలంటున్నావే, ఒక చిన్న పని ప్రారంభించినా కూడా ఆ పని సఫలం పోవడానికి కారణం నువ్వు దేవునితో కూడా లే. దేవుడు నీ చెయ్యిని పట్టుకోలా. నువ్వు ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఏ పని అయినా నువ్వు దేవునితో కూడా ఉండాలి. నువ్వు దేవుని మనిషిగా ఉండాలి. రక్షణ పొందుకున్న తర్వాత, పాప క్షమాపణ, మారు మనసు పొంది రక్షింపబడిన తరువాత నువ్వు దేవునితో కూడా ఉండాలి. కొందరు దయాలతో కూడా ఉంటారు, కొందరు లోకానుసారం వల్ల వాళ్ళతో కూడా ఉంటారు. దేవునితో కూడా ఉండడం విడిచిపెడతారు. హల్లెలూయా. కీర్తనలు 1:3 చెప్తుంది, రా చదవద్దు, నువ్వు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నువ్వు దేవునితో కూడా ఉన్నప్పుడు. హల్లెలూయా. సఫలపోవడానికి కారణం, నీ వ్యాపారం నష్టం కావడానికి కారణం నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోలా, నువ్వు దేవుని నమ్ముకోలా, దేవునితో కూడా లే. నువ్వు ఏదేదో ఆకాశానికి నిచ్చినేసి చంద్రమండలంలో వెళ్ళి బిల్డింగ్ కట్టేయాలనుకుంటున్నా, నాకంటే ఎవరు ఉండకూడదు, ఇంత పెద్ద గొప్పవాడు నేను అనుకుంటున్నావు నువ్వు. నో 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 నో. ఎప్పుడు నీ పని సఫలం, నీ చేతి కార్యములు సఫలము కాదు. నేనే అందరికంటే బాగుండాలి, నేనే గొప్పవాడుగా ఉండాలి, మిగతా వాళ్ళంతా తగ్గింపబడాలి అనుకుంటున్నావు. అయితే నువ్వు దేవునితో కూడా లేదు, నువ్వు దేవుని చేతిలో లేదు, ఆయన నీ కుడి చేతిని పట్టుకోలేదు. దేవుని ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయములో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా 13వ వచనములో, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను చెప్పుచు నీ కుడి చేతిని. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఆయన అంటున్నాడు, నువ్వు దేవునితో కూడా ఉంటే భయపడొద్దు, నీకు సహాయం చేస్తాను.
ఏ పనిలో ఉన్నావో దాంట్లో నీకు సహాయం చేస్తాను, నీ ఉద్యోగంలో సహాయం చేస్తాను, నీ వ్యాపారంలో సహాయం చేస్తాను. అయ్యా, నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో, నీ కుటుంబ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. ఆయన అనేది భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. మరలమ్మా, మరి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. రెండవసారి అంటున్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఏమంట? నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. భయపడొద్దు, శత్రువుని గురించి భయపడొద్దు, మా లోకాన్ని గురించి భయపడొద్దు, ఎలా బ్రతకాలని భయపడొద్దు. దేవుని ప్రియులారా, పరిచర్లో ప్రారంభం నుండి ఇక్కడ 2007లో ఏమో వచ్చాం మేము ఇక్కడికి. ₹2 ఒక 40 కిలోల రేషన్ బియ్యంతో వచ్చాం, కట్టుకున్న బట్టలతో వచ్చాం. చిన్న మట్టి పొగసూరు రాళ్ళతో కట్టుకున్న ఇల్లు, ఇక్కడ ఉన్న ఫుల్పీఠం దగ్గర ఇదే ఇల్లు, అది చిన్న మందిరం. దేవుని ప్రియులారా, ఆయనతో కూడా ఉండడం వల్ల, ఆయనతోనే కూడా ఉండడం వల్ల మా కుడి చేతిని పట్టుకొని ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నమ్మి నీ పాదముల్ దృఢముగా పట్టుకొంటే ఒకరోజు చేయి విడవలేదు. నిన్ను నమ్మి నీ పాదముల్ దృఢముగా పట్టుకుంటే ఎల్లప్పుడు చేయి విడవలేదు. మమ్మల్ని ఎల్లప్పుడు చేయి విడవలేదు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడు ఇప్పటి వరకు కూడా చేయి విడవకుండా ఆయన మమ్మల్ని పట్టుకుంటున్నాడు. నేను అంటున్నాను, నెంబర్ 1, ఆయనతో కూడా ఉంటే మీ కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయనతో కూడా ఉంటే భయపడద్దు, బిజినెస్లో భయపడద్దు, కుటుంబ కార్యములో భయపడద్దు, నా పిల్లల యొక్క చదువు విషయంలో ఎలాగని భయపడద్దు. అయ్యో, బిడ్డలకు యవ్వన కాలం వచ్చేసింది, వివాహ వయసు వచ్చేసింది, వాళ్ళకి ఎలాగూ పెళ్లి చేయాలని భయపడద్దు. అమ్మా స్తోత్రం. ఓ మరి ఇల్లు కడుతున్నా ఎలాగని భయపడొద్దు. ఓ కుటుంబ కార్యంలో భయపడొద్దు. యేసుప్రభు చెప్పాడు, భయపడొద్దు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడవలసింది నాకే, నువ్వు నాతో కూడానే ఉండాలి. హల్లెలూయా. యోహాను 15:7 ఒక మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో ఆమేన్. హల్లెలూయా. మనము ఆయన యందు, ఆయన మనలో ఉండాలి. అప్పుడే భయపడొద్దు. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాం. నువ్వు చేయనదంతయు, నువ్వు అడిగే ప్రతి వాటిని నేను నీకు దయచేస్తాను. హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనములో చెప్పుచున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నేను భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. భయపడను, ఎందుకంటే యేసుతో కూడా నేను ఉన్నాను. నాతో యేసు ఉన్నాడు, నా కుడి చేయిని పట్టుకొని ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయలో నడిచినా కూడా నేను భయపడను. కారణం ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరిస్తూ ఉంది. మంత్రాలకు భయపడను, శకునాలకు భయపడను, శత్రువులకు భయపడను, శోధనకు భయపడను అని ఎవరైతే దేవునితో కూడా ఉంటారో వారి చేతిని ఆయన పట్టుకొని ఆయన నడిపించే వాడుగా
ఉన్నాడు. ఆయన అంటున్నాడు 119వ కీర్తన 119వ కీర్తనలో 1 నుండి చదివితే 1 నుండి 5 వరకు చదివితే మా 139 మా 1 మా యెహోవా దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించి ఉన్నావు. నా 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 నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాలు 9 వరకు 10వ వచనంలో చదవండి. 10వ వచనంలో చదవండి. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. హల్లెలూయా. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. కరువైనను శ్రమలైనను నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు 10వ వచనములో, అక్కడను నుంచి, ఎక్కడంటే నేను ఆకాశమును కెక్కిన నువ్వు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నువ్వు అక్కడను ఉన్నావు, నేను వేగువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఆయన కుడి చెయ్యి నన్ను పట్టుకొని నడిపిస్తుంది. ఎవరెవరైతే నేను యేసుతోనే ఉండాలి అని ఆసాబు చెప్పాడో, దేవుని ప్రియులారా, వారి కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. 2వ కార్యానికి మనం వెళ్ళిపోదాం. దేవుని ప్రియులారా, 1 ఆయన అన్నాడు, భయపడొద్దు. హల్లెలూయా. ఏం చెప్పాడు? సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను. 2వది అన్నాడు, దేవుని ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నాడంటే, వెనుక ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. 5వ వచనంలో 119లో దేవుని ప్రియులారా 5వ వచనంలో 139లో 5వ వచనంలో ఆయన అన్నాడు, దేవుని ప్రియులారా, వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చివరిలో 10వ వచనంలో మనం చూసాం. 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. 2వ కార్యానికి వెళ్ళిపోదాం మనం. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కార్యము మరి కీర్తనలు 73వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆలోచనల చేత, ఆమేన్. 2వది ఏమంట? నీ ఆలోచనల చేత నన్ను నడిపించు. అయ్యా, నీ స్నేహితుల ఆలోచన చేత నడిపించని రాయబడిందా? మీ బంధువుల ఆలోచన చేత నడిపింపబడాలని రాయబడిందా? ఇక్కడ ఏమి రాయబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ఇది ఎవరు చెప్పేది? ఆసాబు చెప్తూ ఉన్నాడు. దేవా, నీ ఆలోచన చేత నడిపించు. కొందరు అంటారు, నా భార్య ఆలోచన చేత నేను నడిచినాను కనుక అప్పులోడైపోయినా, నేను నష్టపోయినా, నేను శోధనలో చిక్కుకున్నా, నా భర్త ఇట్లా చెప్పాడు, నేను అట్లా నడుచుకున్న ఆలోచన, నా స్నేహితుడు ఈ ఆలోచన చెప్పాడు, ఈ దారిలో వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్ళు అన్నాడు, నేను ఆ దారిలో వెళ్ళినందువలన ఇరుక్కున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, నేను చెప్పుచున్న మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యాసాబు, దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు.
అవును, దేవుని ఆలోచన చేత నడిపింపబడాలి. మరలా ఆయన అంటున్నాడు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. ఎప్పుడైతే నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావో నేను మహిమలో చేరుకుంటాను నాయన. నా ప్రాణం ఉన్నంత వరకు నే మహిమలో చేరు వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నే మహిమలో చేరు వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నా శరీరము మట్టిలో చేరు వరకు. హల్లెలూయా. నా శరీరం మట్టిలో చేరి నా ఆత్మ నీ మహిమలో చేరు వరకు నాయన యేసయ్యా నీ ఆలోచన చొప్పున అయ్యా స్తోత్రం నన్ను నడిపించుము. నేను దేవుని సన్నిధిలో అడగాలి. నీ ఆలోచన చొప్పున తండ్రి నన్ను నడిపించు. ఆయన అన్నాడు కీర్తనలో 32వ అధ్యాయం 8వ వచనములో 32వ అధ్యాయము 8వ వచనములో దావీదు అంటున్నాడు, చదివారా? 8 నీకు ఉపదేశము చేసేదను, నీకు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఆలోచన అదే కదా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపింపు. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని గైకొంటావో వింటావో దేవుని ప్రియులారా, అప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. హల్లెలూయా. అదే ఆసాపు అడిగింది, ప్రభువా ఏం చెప్పాడు? ప్రభువా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. ఇక్కడ కీర్తనకారకుడు అంటున్నాడు, దావీదు రాసు చెప్తున్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను. నువ్వు ఏ మార్గములో నడవాలి? సత్యమైన మార్గములో నడవాలి, జీవమైన మార్గములో నడవాలి. ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు. కాబట్టి నీకు నేను ఉపదేశం చేసి నువ్వు ఏ మార్గంలో నడవాలి? దుస్తుల మార్గంలో నడవాలనా? మరి తాగుపోతోళ్ళు మార్గంలో నడవాలా? తిండిపోతోళ్ళు మార్గంలో నడవాలా? అపాయసులు కూర్చుండే చోట కూర్చోవాలా? ఎట్లా నడవాలి నీకు నేర్పిస్తాను. కాబట్టి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నిన్ను ఏం చేస్తానంటే, నువ్వు నడవలసిన మార్గములో నిన్ను నడిపించడానికి నీకు ఆలోచన ఇస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏమిస్తాడంట? ఆలోచన ఇస్తాను అని దేవుడు నీకు బోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గములో నడవాలంటే ఆయన ఉపదేశాన్ని గైకొన్నప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గములో నిన్ను దేవుడు నిత్యమైన మార్గములో నడిపిస్తాడు. 139:24 అంటాడు. 139 దావీదు రాజు రాసినటువంటి కీర్తనలో 24వ వచనంలో అంటాడు దావీదు భక్తుడు. ఏం చెప్తున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గములో నన్ను నడిపించు. అందుకే ప్రభువా నాకు ఉపదేశము చేయి, యేసయ్య నాకు ఉపదేశము చేయి, అయ్యా నాకు ఆలోచన నన్ను మంచి మార్గములో నడిపించు నాయనా అని మీరు అడుగుతున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో దేవుని ప్రియులారా, యెషయా గ్రంథము 58:11వ వచనములో మీరు చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 58:11వ వచనములో యెహోవా, ఆమేన్ హల్లెలూయా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీరు కట్టిన తోట వలె ఎప్పుడును
ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండేదవు. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, ఈ సమయానికి మాత్రం నడిపించేవాడు కాదు. దేవుని ఉపదేశాన్ని వింటే ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు. దేవుని ప్రియులారా, నిత్యం ఆయన రాకడ వరకు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరినంటే దేవుని ప్రియులారా, యెహోవా యుద్ధ ఉన్నవారు, దేవునితో కూడా ఉన్నవారు, దేవునితో కూడా ఉన్నవారు. కొందరు ఇక్కడ ఉన్నట్లుగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతే దయాలతో కూడా ఉంటారు. సెల్ ఫోన్ లోడుకుంటూ ఉంటారు, చూడవలసింది చూడరు వాళ్ళు. ఎక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతే అమ్మ స్నేహితులు లోకానుసారమైన ఆలోచనలు ఇచ్చినప్పుడు ఆ దారిలో వెళ్ళిపోతారు, దేవుని దారిని విడిచిపెట్టేస్తారు. నీ సంతతి మీద, నీ సంతానం మీద ఆత్మను దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరించాలంటే, నిత్యము దేవుడు మిమ్మల్ని నడిపించాలంటే మీరు యెహోవా యుద్ధనే ఆయనతో కూడానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన వారులారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. అట్లా దేవుడు మిమ్మల్ని మార్చుతాడంట, నడిపిస్తాడంట. ఈరోజు కాదు, ఈ నెల కాదు, ఈ సంవత్సరం కాదు, మీరు జీవించిన జీవిత కాలమంతను కూడా ఆయన మిమ్మల్ని నడిపించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన వారులారా, మీరు యెహోవా చేత బోధింపబడి ఆయన మరి ఆలోచన చొప్పున మీరు నడుచుకోవాలి అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తాడు, మీరు నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నిత్యము మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఒక నెల కాదు, ఒకరోజు కాదు, నిత్యము. ఎప్పుడంటే నిత్యము మీరు ఆయనతో కూడా ఉన్నప్పుడు. హల్లెలూయా. నిత్యం ఆయనతో కూడా ఉన్నప్పుడు, మీరు పొలంలో ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఇంటిలో ఉన్నప్పుడు, అయ్యా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా పనికి వెళ్తున్నప్పుడు. నాతో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరి 94లో 93లోనో గుంటూరులో సిన్సాములు అనే నాయుడు ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ పాస్టర్ విక్టర్ గారు వచ్చారు వేలూరు నుండి. అప్పుడు కానుకలు 105 రూపాయలు కానుకలు వచ్చింది. కానుకలు ఎత్తినప్పుడు ఆయన 75 రూపాయలు దొంగిలిచ్చేసి ఉన్నాడు. ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే ఆయన, నాతో కూడా వచ్చేది ఆయన. ఎంత దొంగిలిచ్చేసి ఉన్నాడు? 75 రూపాయలు దొంగిలిచ్చేసాడు. 105 రూపాయలు వస్తే. హల్లెలూయా. ఇది నాకు తెలియలా. అయితే దేవునికి తెలుసు. మనుషులు ముఖాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. యెహోవా హృదయమును శోధించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా ఫ్యాక్టరీలో మంచి జీతం చేస్తాడు, నడిచే వెళ్ళేది ఆయన, లిఫ్ట్ అడుగుతా పోతాడు ఆయన. అయితే దేవుని ప్రియులారా, అయితే నన్ను ఇంతవరకు నడిపిస్తున్నాడు ఆయన. కొద్ది కాలంలోనే వెళ్ళిపోయినాడు ఆయన. ఫ్యాక్టరీకి కాదు, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి కాదు, ఊర్లకి కాదు, ఆయన వెళ్ళిపోయినాడు. ఒకరు చెప్పారు నాకు, మరుసటి రోజు ఒకరు చెప్పారు, అయ్యా ఇంత కానుకలు వస్తే ఆయన 75 రూపాయలు దొంగలు ఇచ్చినాడు, దేవుడు ఆయన నడిపిస్తాడా? దేవుడు ఆయన సేవకు పిలిచినాడా? ఆయన ఆశీర్వాదకరంగా ఉంటాడని. కొన్ని రోజులు ఉండొచ్చు దొంగలిస్తే కదా. నువ్వు దొంగలిచ్చేది దేవునికి తెలుసు, సైతానికి కూడా తెలుసు, ఏది దొంగలిచ్చినా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి వెళ్ళిపోదాం. ఆయన అంటున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఒక హల్లెలూయా చెప్పుదామా. యెహోవా దేవుడు ఏం చేస్తాడు? నిత్యము నిన్ను నడిపిస్తాడు. 48వ కీర్తనకి వెళ్దాం. 48వ కీర్తనలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటను మనము విందాం. ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనగా ఉన్నది. 14వ వచనాన్ని చదువుకుందాం. అది కూడా రాసి పెట్టుకోండి. ఇది కోరాహు కుమారులు, బైబిల్లో చూడండి. ఇది దావీదు రాసింది కాదు, ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన.
దీంట్లో మీరు గీతం దీన్ని చూస్తే ఈ వాక్యములో 14వ వచనములో ఎక్కడ కనిపెట్టండి? 14వ వచనం, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. సదాకాలం మనతో కూడా ఉంటాడు ఈ దేవుడు. మనల్ని మరణం వరకు నడిపించి నిత్య మహిమలో చేర్చుకుంటాడు. ఆ చివరి మరణం వరకు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. సదాకాలము దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. చెప్పండి, సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మనల్ని శాతాను కాదు మరణం వరకు మనల్ని నడిపించే దేవుడు. అంటే ఇప్పుడు కాదు, ఒకవేళ ఈ సమయంలో మనం చనిపోతే కూడా ఆ ఆఖరి చివరి దినం వరకు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 17:5 వచనం చదువుకుందాం త్వరగా. ఇంకొకటి మాత్రం ఉంది. యోహాను 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యోహాను 17:5 వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యుద్ధ ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ నన్ను మహిమపరచుము అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి చదువుకుందాం ఆ వాక్యాన్ని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో తండ్రి నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచుము అంటూ ఉన్నాడు. మనము ప్రారంభములో దేవుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవునితో కూడా ఎప్పుడైతే మనము నడుస్తున్నామో ఉంటామో మొదట ఉన్న మహిమ వలె ఈ చివరిలో కూడా మనల్ని ఆయన మహిమపరుస్తాడు. జనాల మధ్యలో, గ్రామాల మధ్యలో, పట్టణాల మధ్యలో, జనాల మధ్యలో మనల్ని మహిమపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒక హల్లెలూయా చెప్దామా? ఒక హల్లెలూయా చెప్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి నేను స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఆయన అన్నాడు, దేవుని ప్రియులారా, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు నడవలసిన మార్గమును నీకు బోధించి నీ మీద దృష్టించి నేను నీకు ఆలోచన చెప్తాను. ఆయన అన్నాడు ఇక్కడ. దేవుని ప్రియమైన దేవుని ప్రియులారా, తండ్రి యొద్ద నుండి ఉన్నప్పుడు ఏ మహిమ ఉండిందో కుమారునికి, అదే మహిమ చివరి వరకే మీతో కూడా ఉంటాను అంటున్నాడు. ఆ మహిమను ఇస్తాను అంటున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట సదాకాలము ఆయన మీకు తోడుగా ఉండి మరణ పర్యంతము కూడా ఆయన మీతో కూడా ఉంటాడంట, నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యోహాన్లో ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపాటు చేసి ఆయన ఉండే స్థలము మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడంట. హల్లెలూయా. గనుక ఈ సమయంలో ఈ గుడారం 2 కొరింథీయులు 5లో చెప్పినట్లుగా ఈ గుడారం శిథిలం అయిపోయినను కూడా చేతి పని కాక దేవుని ద్వారా కట్టబడిన గుడారం నివాసం మనకు పరలోకములో ఉంది. 2 కొరింథీయులు 5:1. కనుక 3వ కార్యానికి మేము వెళ్ళిపోదాం. 3వ కార్యానికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలో 73:25 వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప, హల్లెలూయా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? చదువుమా. నీవు నాకుండగా లోకములోనిది ఏది కూడా నాకు అక్కరలేదు. హల్లెలూయా.
లోకమందు ఏది కూడా నాకు అక్కరలేదు. హల్లెలూయా. దేవా, నువ్వు ఆకాశమందు ఉన్నప్పుడు నా తండ్రి ఈ భూమిలో నువ్వు తప్ప నాకు ఏది అక్కర్లేదు. మరలా ఈ వాక్యాన్ని చదవండి. ఈ వాక్యాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోనిది ఏది కూడా అక్కర్లేదు. సమస్తమును ఇచ్చేవాడు యెహోవా యేసయ్యగా ఉన్నాడు. తనకు ఇచ్చి వచ్చినట్లుగా సమస్తమును చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. కనుక దేవుని ప్రియులారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? పాట కూడా ఉంది సమయంలో పాడడానికి. దేవుని ప్రియమైన వారలారా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. లోకంలోనిది ఏది కూడా ప్రభువా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. లోకమందు ఏది కూడా నాకు అక్కర్లేదు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ వచనములో ఇక్కడ మరి ఫిలిప్పీలకు ఇతడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే పౌలు, దేవుని ప్రియులారా, 3:8 మనం చదువుకుంటే 3:8 నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరు చెప్పేదంటే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము ఆయన అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? చదువు మరలా వాక్యాన్ని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకునుచున్నాను. 7వ వచనములో కూడా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. ఏదేది నాకు లాభకరంగా ఉండిందో, నేను లోకం తట్టు ఉన్నప్పుడు, నేను శారీరకంగా ఉన్నప్పుడు ఏదేది నాకు లాభకరంగా ఉండిందో అవన్నీ కూడా నేను క్రీస్తు నిమిత్తం నేను ఏం చేస్తున్నానంటే నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, మరలా జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అవును దేవుని ప్రియులారా, లోకంలో ఉన్నది అంత లాభం అనుకోవద్దు, అదంతా నష్టం అనుకో. నాకు క్రీస్తే నాకు లాభం అనుకో. దేవుని ప్రియులారా, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఎవరంటే ఈ పౌలు గారు. అందుకే ఇక్కడ కోరాహు కుమారులు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం నందు నీవు తప్ప వేరే ఎవ్వరు లేదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. కీర్తనలు 16:2 అంటున్నాడు. కీర్తన గ్రంథం ముగించబోతున్నాను. 16:2 వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇది దావీదు అంటున్నటువంటి మాట అన్నమాట. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో మనవి చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనములు అంటాడు. 11వ వచనములో జీవమార్గమును నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మరలా చివరిగా ముగింపులో నీ కుడి చేతిలో
నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతిలో ఏముందంట? నిత్య సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆబుకులో 3వ అధ్యాయం 17వ వచనం 17 నుండి 18 దాకా మీరు రాసి పెట్టుకోండి. దేవుని ప్రియులారా, కీర్తనలు 63వ వచనం మీరు ఇంట్లో చదువుకోండి. కీర్తనలు 37 4వ వచనము మీరు ఇంట్లో చదువుకోండి. దేవుని ప్రియులారా, 42వ అధ్యాయం కీర్తన 1, 2 వచనాలు మీరు ఇంట్లో చదువుకోండి, రాసి పెట్టుకొని. గనక చివరిది కీర్తన 42 అధ్యాయము 1, 2 వచనములో మీరు ఇంట్లో చదువుకోండి. అయితే ఒక మాట చెప్తున్నాను, కీర్తనలో 63 3వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేయబోతున్నాం. నీ కృప ఏమంట? నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న భాగాల్లో నెంబర్ 1 మనము ఎల్లప్పుడూ దేవుని యొద్ద ఉండాలి, దేవుని ఇంటిలో ఉండాలి, దేవుని ప్రార్థనలో ఉండాలి. మనకు సమయం దొరికినప్పుడంతా ఎవరు లేని సమయంలో తీరికగా ఉన్నప్పుడు, రెస్ట్గా ఉన్నప్పుడు దేవునితో కూడా మనం నడవాలి. అంటే చదవాలి, బైబిల్ గ్రంథం, ప్రార్థన చేయాలి. ఆనోకు భార్య బిడ్డలతో కూడా నడిచాడు, భార్య బిడ్డలతో కూడా ఉన్నాడు, దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆనోకు. అందుకే దేవుడు అతన్ని ఎత్తుకున్నాడు, ముద్దాడాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటి అంటున్నాను, మీరు ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉండాలి. అప్పుడే ఆయన చెయ్యి మిమ్మల్ని పట్టుకుంటుంది. రెండవది, దేవుని ప్రియులారా, మీ ఆలోచన చేత దేవునితో అడగాలి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుని ప్రియులారా, రెండవది. మూడవది మనం విన్నాం, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు ఉన్నారు ప్రభువా, లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, నీవు మాత్రమే. అందుకే దావీదు అన్నాడు, దేవుని ప్రియులారా, ఏం చెప్పాడంటూ 121వ కీర్తన 1వ వచనములో ఏం చెప్పాడు? ముగించుకుందాం, అందరూ కూడా లేచి నిలబడదాం. తెలుగులో ఆ మాటను చదువుతారా? ఏమంట? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ఆకాశము ఆయనకు సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠముల నుండి ఆకాశమందు సింహాసనములో కూర్చున్నటువంటి దేవుని తట్టు మన కనులు ఎత్తదాం. ఆయన అన్నట్లుగా ఆషాబు, దేవుని ప్రియులారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు ఉన్నారు ప్రభా, లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు పాడతాడు కదా, నీవే నాకు కావాలి యేసు, నీవే నాకు కావాలి యేసు అని. అలాగే అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. వినిన వాక్యాలకు మనల్ని అప్పగించదాం. ఈరోజు మీరు ఎవరితో కూడా నడుస్తూ ఉన్నారు? సైతానుతో నడుస్తున్నారా? స్నేహితులతో నడుస్తున్నారా? బంధువులతో నడుస్తున్నారా? అయ్యా, భార్య చెప్పిన ఆలోచనలతో నడుస్తున్నావా? భర్త చెప్పే ఆలోచనలతో నడుస్తున్నావా? స్నేహితులు చెప్పే ఆలోచనలు నడుస్తున్నావా? అమ్మ, మీ 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 బంధువులు చెప్పే ఆలోచనలతో నడుస్తున్నావా? దేవునితో కూడా నడు. అందుకే ఆషాబు అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. హల్లెలూయా. ఆయన దగ్గర ఆలోచన అడగకుండా, ఆయన దగ్గర ప్రార్థన చేయకుండా ఏ పని ప్రారంభించొద్దు. ఈరోజు అనేకుల వ్యాపారం, అనేకుల యొక్క భవిష్యత్తు, అనేకుల యొక్క జీవితం ఓటములో ఉండడానికి కారణం దేవుని ఆలోచన లేకుండా ప్రారంభించే పని ఆగిపోతుంది, దాంట్లో నష్టాలు వస్తాయి. దేవుని ఆలోచన నడుపుదల చేత
ఎవరైతే నడిపింపబడతారో వారి పని సక్సెస్. వారు ఏది చిన్న పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, ఆయన తప్ప ఎవరిని చూడొద్దు. ఆయన తప్ప ఎవరిని చూడొద్దు. ఆయన లేకుండా ఏ కార్యము జరగదు. ఆయన లేకుండా ఏ కార్యం జరగదు. లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందున్న పరలోకమందున్న నువ్వే నాకు తండ్రి. యేసయ్యా, నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తున్నాను తండ్రి. అందరూ కూడా అప్పగించుకుందాం. మనందరూ కూడా అప్పగించుకుందామా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మి నీ పాదముల్ దృఢముగా పట్టుకొంటే నీవు ఎల్లప్పుడు చేయి విడవావు. నిన్ను నమ్మి నీ పాదముల్ దృఢముగా పట్టుకొంటే నీవు ఎల్లప్పుడు చేయి విడవావు. యేసుప్రభా, నిన్ను నమ్మి నీ పాదాలను పట్టుకుంటాను నాయనా. అయ్యా, నిన్నే వెంబడిస్తాను ప్రభా. నీ ఆలోచన లేకుండా ఏ పని చేయను నాయనా. నా శరీరము చేత, నా తలంపులు చేత అయ్యా నేను ఏది కూడా చేయను. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు నాయనా. యేసయ్యా, నీతో కూడానే నేను ఉండాలి. యేసయ్యా, నేను నీతో కూడానే నడవాలి. నువ్వు నా చెయ్యి పట్టుకో. ఈ చెయ్యి పనికిరాని కార్యాలు చేస్తుంది. ఈ చెయ్యి మోసమైన కార్యాలు చేస్తుంది. ఈ చెయ్యి తీసుకున్నది తిరిగి చెల్లించకుండా ఈ చెయ్యినైనా యామారుస్తుంది. ప్రభువా, నన్ను క్షమించు నాయన. నాకున్నదంతా కూడా పోయింది. నేను నష్టంలో ఉన్నా. కారణము నేను మనుషులను వెంబడించిన, మనుషులు ఆలోచన చొప్పున నేను చేశానయ్యా. నన్ను క్షమించు నాయనా. ఓ ప్రభువా, నన్ను క్షమించు. చేతంత మేఘము బలమైన వర్షాన్ని కుమ్మరించిందంట. ఆయన చేతంత ఆశీర్వాదం. ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటే నీకు ఆశీర్వాదాలు. ప్రభువా, నా చెయ్యి విడవద్దు, నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా. అడుగుతావా? నేను నీతో కూడా నేను నడవాలి ప్రభువా. అడుగుతావా దేవుని? ప్రియ సహోదరుడు, అడుగుతావా దేవుని? ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి, నీతోనే నడవాలి. ఓ ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీ ఆలోచన చేత నన్ను నడిపింపబడాలి ప్రభువా. యేసయ్యా, నేను ఎల్లప్పుడూ నడిపింపబడాలి ప్రభువా. నీవు తప్ప నా ఆకాశమందు పరలోకమందు ఈ భూమిలో ఎవరున్నారు ప్రభువా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిలిచెదను కలకాలము, నడిచెదను చిరకాలము. నిలిచెదను కలకాలము, నడిచెదను చిరకాలము. నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో, నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో. ఇమ్మానువేలైన నా దేవుడు నన్ను ఎన్నాడు విడనివాడు. తన కంటి పాపల కాపాడువాడు, తన చేతి నీడలో నన్ను దాచువాడు. హా
నివసించెదను చిరకాలము నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నాయన. నేను ఎల్లప్పుడూ యెహోవా యొద్దనే ఉండేదను. నేను ప్రభువా నీ ఆలోచన చొప్పున నడిపించుము. నీవు తప్ప నాకెవ్వరు లేదని 3 కార్యాల గురించి మాట్లాడావు. నీ బిడ్డలను బలపరచు. మీరు దీవించు నాయన. వారికి ఇచ్చినటువంటి భార్యలు, బిడ్డలు, కుమారులు, వారికి ఇచ్చిన ఉద్యోగాలు, వారికి ఎదురాడుతున్నటువంటి శోధనలు జయించి మీ బిడ్డలను ఆయన బలం పొందడానికి సహాయములు చేయమని, మీ బిడ్డలు దీవించమని, వాళ్ళ చేతుల ప్రయాసములు ఆశీర్వదింపబడునుగా. కానీ సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.